ఓకే. అయితే ఇక ఇదే విషయానికి సంబంధించి బీజేపీకి సంబంధించి పల్నాటి వెంకటరెడ్డి గారు మనతో ఉన్నారు. వెంకటరెడ్డి గారు, ఈ ఇష్యూ పైన మీరే విధంగా స్పందిస్తారు? ముందుగా మీకు అలాగే ఫోర్ సైటీ ప్రేక్షకులకి పెద్దలకి నమస్కారం, ప్యానెల్ ఉన్న పెద్దలకి. ఇక్కడ ఇప్పుడు ఇది ఎప్పటి నుంచి నడుస్తా ఉంది. ఇది బేసిక్ గా ఏంటంటే ఈ ఫార్ములా కేసు విషయంలో కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తారు, వాళ్ళు తప్పకుండా చేస్తారు అని చెప్పేసి ఎప్పటి నుంచో చెప్తా ఉన్నారు. కేటీఆర్ కూడా దానికి స్పందించారు. ఏమంటారు? నేను చేశాను, నేను చెప్పాను అరవింద్ కుమార్ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్న అరవింద్ కుమార్ గారికి నేనే పంపించమని చెప్పాను అని చెప్పాను. అక్కడ బిజినెస్ రూల్స్ కు విరుద్ధంగా, ఆర్థిక శాఖ అనుమతి లేకుండా, ఆర్బీఐ పర్మిషన్ లేకుండా ఒక ఫారిన్ కరెన్సీ రూపంలో యూకేకి, లండన్కు ఒక లండన్ బేస్డ్ కంపెనీ పంపించారంటేనే, అంటే ఇప్పుడు ఎక్కడైనా పంపించవచ్చు, పెద్ద పెద్ద క్వశ్చన్ కాదు. కానీ దానికి ఒక నామ్స్ ఉంటాయి, కండిషన్స్ ఉంటాయి, రూల్స్ ఉంటాయి. దాన్ని దాన్ని తీసుకొని పంపించుంటే ప్రాబ్లం ఉండేది కాదు. ఇప్పుడు ప్రాబ్లం వచ్చేది కూడా కాదు. ఎందుకంటే ఇప్పుడు ఏమవుతుందంటే, ఈ క్వశ్చన్ ఏమంటే, ఏమైనా మనీ లాండరింగ్ జరిగిందా, ఏమైనా కరప్షన్ ఏమైనా జరిగిందా, ఎందుకు జరిగింది, ఎవరికి పంపించారు, ఇంకేమైనా పర్సనల్ అకౌంట్స్లోకి వెళ్ళిందా, అక్కడ నుండి మళ్ళీ ఇండియాకి ఏమైనా వచ్చిందా, ఇండియన్ అకౌంట్లోకి ఎక్కడికైనా వచ్చిందా అనే ఒక క్వశ్చన్ మార్క్ అనమాట. దీని మీదనే ఇప్పుడు అంతా దర్యాప్తు జరిగేది. ఈడీ కేసు పెట్టినా కూడా, ఏసీబీ దర్యాప్తు చేస్తున్నా కూడా, ఇవన్నీ చేసే దానికోసమే బేసిక్గా జరిగేది. ఇప్పుడు అంతకుముందు కేటీఆర్ గారు ఒకవేళ చేసుకోండి, అరేంజ్ చేసుకోండి, నేను పోయి యోగా చేసుకుంటాను జైల్లో, వచ్చి నేను పాదయాత్ర చేస్తాను, ఇవన్నీ అహంకారపూరిత మాటలు మాట్లాడారు కదా. మళ్ళీ హైకోర్టుకి వెళ్ళి క్వాష్ పిటిషన్ ఎందుకు వేసారు నాకు అర్థం కాదు. భయం ఉంటే, భయం లేకనా, లేకపోతే భయం ఉండి చేస్తున్నారు, నాకు అర్థం కావట్లేదు దాంట్లో. సో ఇదంతా ఏంటంటే, మరి భయం ఉండి బట్టే అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి బట్టి. ఎందుకంటే కేటీఆర్ గారు నాకు తెలుసు, ఆయన ఫార్మర్ మినిస్టర్గా పనిచేసిండు, చాలా మంది లాయర్లు తెలుసు, లాయర్తో డిస్కస్ చేసి ఉంటాడు. తర్వాత ఇదే విషయం మీద మరి గవర్నమెంట్ కూడా గవర్నర్ గారి ఫైల్ పంపించారు, అక్కడ కూడా డిస్కషన్ అయి ఉంటుంది. అవన్నీ కూడా డెఫినెట్గా ఏదైనా ఒక ఎవిడెన్స్ ఉంటేనే మరి ఇదంతా కూడా జరుగుతూ ఉంది. హైకోర్టులో కూడా ఈ ఆర్గ్యుమెంట్ చేసినా కూడా తప్పించుకునే ధోరణి కాదు, మరి ఫేస్ చేయాల్సి వస్తుంది. కొన్ని ఎక్కడైతే ఎలిగేషన్స్ వచ్చాయో, ఎక్కడైతే కరప్షన్ ఉంది అని అనుకుంటే మాత్రం డెఫినెట్గా వాళ్ళు అక్యూజ్డ్ ఉంటే ఫేస్ చేయాల్సిందే, బెయిల్ వచ్చిన దాకా ఫేస్ చేయాల్సిందే. ఇప్పుడు అఫ్ కోర్స్ అరెస్ట్ చేయలేదని చెప్పి, అరెస్ట్ చేయొద్దని చెప్పి మరి క్వాష్ పిటిషన్ వేశారు, తర్వాత అది ఇచ్చారు. దాంతోపాటుగా ప్రోబ్ చేయమని చెప్తున్నారు, అంటే దాని మీద ఇది ఇన్వెస్టిగేట్ చేయమని చెప్తా ఉన్నారు ఏసీపీ వాళ్ళని, మిగతా వాళ్ళని కానీ. సో దాంట్లో ఎట్టి పరిస్థితులు తప్పించుకునే ధోరణి అయితే కనపడలేదు, తప్పించుకునే అవకాశాలు లేవు, ఎట్టి పరిస్థితుల్లో ఫేస్ చేయాల్సిందే. ఎందుకంటే ఇది ఒక్కటే కాదు, ఇప్పుడు సొంతంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏమిచ్చారు వీళ్ళకి, అధికారం ఎందుకు ఇచ్చారు? తెలంగాణ ప్రజలను బాగుపరచడానికి, తెలంగాణ అభివృద్ధి చేయడానికి, పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడానికి, నీళ్లు తీసుకురావడానికి. కానీ ఇలాంటి రకరకాల కుంభకోణాలు, ఇప్పుడు మన ఇదొకటే కాదు, ఈవెన్ ఓఆర్ఆర్ గురించి కూడా మాట్లాడితే 7,500 కోట్ల రూపాయలు 30 సంవత్సరాలకు లీజ్ ఇచ్చినట్టు ఒక్కసారి ఇమాజిన్ చేసుకో. 1,00,000 కోట్ల పైగా వచ్చే ఇన్కమ్ ని 7,500కి గంప కొత్తగా ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేస్తారా ఇట్లాగే? సో ఇదంతా కూడా ఏంటంటే, సొంతంగా సొంత జాగీర్ లాగా మేమే వస్తామనే ఒక ధీమాతోటి, నెక్స్ట్ కూడా థర్డ్ టైం మేమే వస్తామనే ఒక ఆలోచనతోటి, ఆ ధీమాతోటి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు వాళ్ళు ఫేస్ చేయాల్సిందే, తప్పదు, చేయాల్సిందే. అవసరం వస్తే జైలు పోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది ఎవరి చట్టం ఎవరికి చుట్టం కాదు కదా. డెఫినెట్గా ఇన్వెస్టిగేట్ చేస్తారు, ముందు తీసుకుపోయే అవకాశాలు ఉంటాయి. రేపొద్దున ఈడీ కూడా నేను అనుకుంటాను వాళ్ళకి డేట్ కూడా ఇచ్చినట్లుంది ఇన్వెస్టిగేట్ చేయడానికి, ఇంటర్గేట్ చేయడానికి. డెఫినెట్గా వెళ్ళాల్సి వస్తుంది. సో ఇది ఒకటే కాదు, రకరకాల ఏదైతే కాంగ్రెస్ పార్టీ అంతమంది కూడా చెప్పింది, కాంగ్రెస్ ఎన్నికల్లో గెలవక ముందు, ప్రభుత్వం రాకముందు ముఖ్యమంత్రి గారు ఎన్నోసార్లు చెప్పారు, ఏమని, ప్రతి దాని మీద కాళేశ్వరం కానీ, మిషన్ భగీరథ కానీ, కాకతీయ కానీ, లేకపోతే ఫోన్ ట్యాపింగ్ కానీ, ధరణి మీద కానీ, ఇవన్నీ కూడా కమిటీలు వేస్తూ వస్తూ ఉన్నాం. డెఫినెట్గా వాళ్ళందరినీ కూడా ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో, ఎవరైతే దీంట్లో మరి కుంభకర్ణాలు కూరుకుపోయారు, వాళ్ళ మీద డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటాం, జైల్లో పెడతాం, కేసులు పెడతాం అని చెప్పి. సో అదెంత తొందరగా చేయాల్సిందిగా, ఎందుకంటే డిలే అవుతా ఉంది, ఒక్కొక్కటి డిలే అవుతా ఉంది. ఈవెన్ కాళేశ్వర్ ప్రాజెక్టు మీద కూడా, విద్యుత్ ప్రాజెక్ట్స్ మీద కూడా ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు? ఇంజనీర్లు ఇన్వాల్వ్ అయ్యారా, అధికారులా, లేకపోతే మంత్రులా, లేకపోతే ఎమ్మెల్యేలా, ఇంకెవరెవరు? వీళ్ళందరినీ కూడా బయటకు తీయాల్సిన బాధ్యత మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద కూడా ఉంది. ఎందుకంటే ఆయన ప్రజలకు ఇచ్చిన
ఏదైతే హామీ ఉందో హామీ నెరవేర్చాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద కూడా ఉంది. ఇది చిత్తశుద్ధితో ఇవన్నీ కూడా కంటిన్యూ చేయాల్సిందే. ఏదో తూతు మంత్రంగా చిన్న చిన్న కేసులు పెట్టి ఏదో మామ అనిపించుకుంటే తెలంగాణ ప్రజలు కూడా ఊరుకునే అవకాశం లేదు. ఓకే, ఇక ఇదే అంశానికి సంబంధించి ప్రముఖ అనలిస్ట్ రామ్మోహన్ గారు మనతో